మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రమో టాక్స్. మనం జర్మన్ ఫిలాసఫర్ 19వ శతాబ్దపు అతి గొప్ప మేధావి, తన కాలపు సమస్త తత్వశాస్త్రాలను తల్లకిందులు చేసినటువంటి గొప్ప తత్వవేత్త, రచయిత ఫ్రెడరిక్ నీషే గురించి ఇంతకుముందు 3-4 ఎపిసోడ్స్లో మనం చెప్పుకున్నాం. ఈరోజు ఆయన రచనల్లో మరో కీలకమైనటువంటి పుస్తకం ఇదిగోండి, బియాండ్ గుడ్ అండ్ ఈవిల్. దీని గురించి మాట్లాడతానండి. మిత్రులారా, ఒక పుస్తకం గురించి మాట్లాడడానికి ఒక్కోసారి కొన్ని రోజులు, ఒక్కోసారి కొన్ని వారాలు, నెలలు టైం పట్టొచ్చు. చదవడానికి తక్కువ సమయమే పడుతుంది, కానీ దాన్ని ఆలోచించి అర్థం చేసుకొని దాన్ని మళ్ళీ జీర్ణింపజేసుకొని ఆ సారాన్నంతా కూడా ఆకలింపు చేసుకొని కొన్ని నిమిషాల్లో మీకు అందించాలంటే అది ఎంత కష్టమైన పనో మీరు ఊహించుకోండి. మనం ఇప్పుడు ఏదో రీల్స్ చూసేటటువంటి కాలంలో ఉన్నాం. ఇలా అది కాదు. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన, ప్రపంచానికి కొత్త నెత్తురు ఎక్కించిన అత్యంత గొప్ప మేధావులు, తత్వవేత్తలు, రచయితల్లో అతి ముఖ్యుడైనటువంటి నీషే ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఆయన రచనలు ఏమిటి తెలుసుకోవాలి. మన తెలుగులోకి చాలా తక్కువ వచ్చాయి. దస్ స్పోక్ జరతుస్త్రా అనే పుస్తకం గురించి కొంచెం పరిచయం చేశాను. దాని గురించి తెలుగులో కొంత భాగం ట్రాన్స్లేట్ చేసి ట్రై చేశారు, కానీ అంత తేలిక కాదు ఆయన్ని తెలుగు చేయడం. ఎందుకంటే ఆయన రచనల్లో చాలా మార్మికత ఉంటుంది, తార్కికత ఉంటుంది, సృజనాత్మకత ఉంటుంది, కవిత్వం ఉంటుంది. ఫిలసాఫికల్గా, పొయిటిక్గా, చాలా తార్కికమైనటువంటి బుద్ధితో ఉంటాయి. అందుకనే కొంచెం కష్టం అన్నమాట. సో ఈ పుస్తకం చాలా పెద్ద చర్చనీయాంశమైనటువంటి పుస్తకం. అందరూ కూడా ఎప్పటికీ కూడా నీషే ఏం చెప్పాడు, ఆయన ఆలోచనలు ఏమిటని అర్థం చేసుకోవడానికి దస్ స్పోక్ జరతుస్త్రా పుస్తకం తర్వాత ఈ పుస్తకాన్ని అందరూ కూడా చదువుతారనమాట. సో ఇది తెలుగులో లేదు కాబట్టి దీన్ని మీకు పరిచయం చేస్తాను. మిత్రులారా, ఈ పుస్తకం యాక్చువల్గా చదివేది కాదు, ఆలోచించేది. అంటే చదవకుండా ఆలోచన ఎలా చేస్తాం? చదివే ఆలోచించేది, మనల్ని ఆలోచన వైపు నెట్టేది, మనల్ని మనం పరిశీలనగా చూసుకునేట్టు చేసేది, మనలో లోపాలను మనం గుర్తించేట్టుగా చేసేది, మన బలహీనతలు ఏమిటో మనకు తెలియచెప్పేది, మనల్ని మనమే ఒక సూపర్ మ్యాన్గా మలుచుకునేటట్టు తయారు చేసేటటువంటి ఒక గొప్ప మంత్రం లాంటి పుస్తకం అండి ఇది. అంటే కేవలం ఆయన కొందరు ఇండివిజువల్స్ని సూపర్ మ్యాన్లుగా మార్చడం కోసం కాదు, అలాంటి సూపర్ మ్యాన్లు సృష్టించబడితేనే, నిర్మించబడితేనే ఈ ప్రపంచం అనేటటువంటిది అత్యున్నతమైనటువంటి మానవ సమాజంగా మారుతుంది అని నీషే కళ, ఆయన ఆలోచన, ఆయన తపన. అందుకనే జీవితం అంతా ఆలోచించి పిచ్చివాడైపోయి చనిపోయాడు. సరే, ఈ పుస్తకంలో ఏం చెప్పాడు అనేది చాలా క్లుప్తంగా నేను చెప్తాను. చాలా క్లుప్తంగానే తెలుసుకుందాం. ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎప్పుడూ చెప్తాను. నీషే భావాలను సరిగా అర్థం చేసుకోవడం ఎంత కష్టమో పొరపాటుగా అర్థం చేసుకోవడం అంత తేలిక. కాబట్టి సరిగ్గా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇందులో ఈ పుస్తకంలో 9 చాప్టర్స్ ఉన్నాయండి. 9 చాప్టర్స్. ఈ 9 చాప్టర్స్కి ముందు ఒక ప్రిఫేస్ ఉంటుంది, మనం ముందు మాట అంటామే. ఆ తర్వాత 9 చాప్టర్స్ తర్వాత ఒక పోయం, ఒక మంచి కవిత ఆయన రాస్తాడు. సో ఆ కవిత ఏమిటి? ఇందులో 3.5 పేజీల కవిత అది. దాన్ని సంపూర్ణంగా నేను తెలుగు చేశాను, ఇంగ్లీష్ నుంచి తెలుగు చేశాను. ఇది జర్మన్ భాష నుంచి ఎల్ఏ మ్యాగ్నస్
ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే దాన్ని నేను తెలుగులో చేశాను. అది మీకు వినిపిస్తాను. ముఖ్యంగా ఈ భాగంలో, ఈ ఎపిసోడ్లో జాగ్రత్తగా వినండి. కొన్ని క్లిష్టమైన, కష్టమైన, తార్కికమైనటువంటి జ్ఞానాలను మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ మానవ ప్రపంచంలోకి వచ్చాం కాబట్టి మానవుడు అంటే ఏమిటి, వాడి ప్రయాణం ఎలా సాగింది, ఇంక ఎలా సాగాలి, అసలు సత్యం ఏమిటి తెలుసుకోవాలంటే నీషే లాంటి వాళ్ళ గురించి తెలుసు. అంటే నీషే లాంటి వాళ్ళ గురించి మనం పరిచయం చేస్తున్నాము, చెప్పుకుంటున్నాము అంటే నీషేని పూర్తిగా మనం ఎండార్స్ చేస్తున్నట్టు, ఆయన చెప్పింది 100% కరెక్ట్ అని మనం నిర్ధారించినట్టు కాదు. కానీ మిత్రులారా, ఆయన చెప్పిన చాలా విషయాలు కానీ మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మనల్ని మనం పరిపూర్ణ మానవులుగా మార్చుకోగలుగుతామండి. మనల్ని మనం పరిపూర్ణ మానవులుగా మార్చుకుంటే ఈ సమాజాన్ని, ఈ ప్రపంచాన్ని కూడా ఒక ఉన్నతమైనటువంటి మార్గం వైపు నడపడానికి నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అన్నట్టు మనం కూడా అంతో కొంత అందులో భాగస్వాములు అవుతాం. సరే, వెంటనే ఈ పుస్తకం దగ్గరికి వచ్చేద్దాం. ఈయన 9 భాగాల కంటే ముందు ప్రీఫేస్లో ఆయన ఈ 9 భాగాల్లో ఏం చెప్పాను, ఏమిటి అనేటటువంటి దాన్ని ఆయన ముందు మాటలో వివరించాడు. ఆ ముందు మాటలో కూడా ఫిలాసఫర్స్ గురించి, స్కాలర్స్ గురించి, రిలీజియన్ గురించి, గుడ్ అండ్ ఈవిల్ గురించి, ఇవన్నీ కూడా ఫ్రీ స్పిరిట్ గురించి, అన్నిటి గురించి మాట్లాడతాడు. మోరల్స్ గురించి మాట్లాడతాడు. సో ఒక్కొక్క దాని మీద ఆయన అభిప్రాయాలు వింటే మనం అవాక్కైపోతాం, ఒక్కసారిగా తుళ్ళిపడతాం. ఒక్కసారిగా మనం ఏమిటి, కలలో ఉన్నామా, ఇళ్ళలో ఉన్నామా, ఏమిటి? మనం ఇప్పటి వరకు ఒక నిజం వింటున్నాం, ఇప్పటి వరకు ఒక నీతిని విన్నాం, ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో అమల్లో ఉన్నటువంటి నైతికత ఒకటి, దాన్ని చూశాము. ఈయనేంటి మొత్తం మార్చేయమంటున్నాడు, మొత్తం అంతటికీ కూడా విపరీతంగా ఆలోచిస్తున్నాడు ఏమిటని అనిపిస్తుంది అన్నమాట. సో ఈ పుస్తకంలో ఆయన ఆలోచనల్ని మరింత వివరంగా చెప్పాడు. అయితే దీన్ని ఒక కథలాగా మనం చెప్పుకోవాలంటే, సత్యం ఏమిటి, ఈ మానవ ప్రపంచంలో నేనేమిటి, నాలాంటి మనుషులు ఏమిటి, అసలు సత్యం ఏమిటి, మనం గొప్పగా, హాయిగా, ఆనందంగా అందరం కూడా బతకడానికి ఏమిటి సత్యం అని అన్వేషించే ప్రతివాడు కూడా మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే, అంతకుముందు తనకంటే ముందు ఈ ప్రపంచంలో పుట్టిన తత్వవేత్తలు ఏం చెప్పారని చెప్పి ఆలోచిస్తాడు కదా. అదే ఇది మొదటి చాప్టర్. ఈ మొదటి చాప్టర్లో ప్రిజుడిసెస్ ఆఫ్ ఫిలాసఫర్స్ ఫస్ట్ చాప్టర్. ఆ ఫస్ట్ చాప్టర్లో తత్వవేత్తల గురించి మాట్లాడాడు. అక్కడే తత్వవేత్తల మీదే తీవ్రంగా విరుచుకుపడ్డాడు, గాఢమైనటువంటి విమర్శ చేశాడు. అదేమిటంటే అంటే వీళ్ళందరూ కూడా కళల్లో వ్యవహరిస్తారు. గత కాలంలో ఉన్నటువంటి ఆ నైతికతను కానీ, ఆ మంచి చెడులు కానీ, వాటిని అన్నిటినీ కూడా వాళ్ళు విమర్శనా దృష్టితో చూడరు, వాళ్ళు తార్కిక దృష్టితో చూడరు, వాటిని ఎండార్స్ చేసి పడేస్తారు. వాళ్ళకు తోచింది ఏదో వాళ్ళు చెప్తారు అంతే తప్ప, ఇది గతంలో ఇలా చెప్పారు, దీన్ని మనం మార్చాలి, మనం మనుషులం కావాలంటే దీన్ని మార్చాలని వాళ్ళు ఆలోచించరు అని చెప్పేసి తత్వవేత్తల మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శ పెడతాడు. ఫస్ట్ చాప్టర్ ప్రెజుడిసెస్ ఆఫ్ ఫిలాసఫర్స్ అనేటటువంటిది. అందులో నైతికత గురించి మాట్లాడతాడు, రిలీజియన్ గురించి మాట్లాడతాడు, సైన్స్ గురించి మాట్లాడతాడు, అన్నిటి గురించి మాట్లాడతాడు. ప్లేటో లాంటి ఫిలాసఫర్స్ గురించి మాట్లాడతాడు. ప్లేటో అసలు సత్యం ఈ లోకానిది కాదు, వేరే లోకానిది అని అన్నాడంట. సో ఈ లోకానిదే సత్యం, ఈ లోకానిదే సత్యాన్ని స్థాపించాల్సింది ఈ లోకంలోనే అని చెప్పేసి ఇట్లాగా చాలా విషయాలు. గతంలో ఫిలాసఫర్సు కొత్త విలువలు ఏమీ స్థాపించలేదు, కొత్త విలువలు స్థాపించడం కోసం వాళ్ళు ఏమీ ప్రయత్నం చేయలేదు, వాళ్ళు ఊహల్లో విహరించారని చెప్పి తేల్చిపాడేశాడు. రెండో చాప్టర్ ఏమిటంటే ద ఫ్రీ స్పిరిట్. ఈయనకి చాలా ఇష్టమైనటువంటి మాట, ఆయన ఎస్టాబ్లిష్ చేయాలనుకున్న, ఎవరు, నీట్షే ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నటువంటి సూపర్ మ్యాన్ ఎవరైతే ఉన్నాడో అతనే ఫ్రీ స్పిరిట్. ఫ్రీ స్పిరిట్ అంటే గతకాలపు మసిబారిన పాతకాలపు విలువలను, నీతి నియమాలను, సమస్తాలను కూడా కూలద్రోసి కొత్త విలువలను స్థాపించి కొత్త మార్గం వైపు ఈ ప్రపంచం ప్రయాణం చేసేటట్టుగా ఎవరైతే ఆలోచిస్తారో, కేవలం ఆలోచనలే కాదు దానికోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఫ్రీ స్పిరిట్.
వాళ్ళు దేనిని నమ్మరు, దేనిని విశ్వసించరు, కళ్ళు మూసుకొని దేనిని ఆచరించరు, అనుసరించరు. వాళ్ళు ప్రతిదాన్ని ప్రశ్నిస్తారు. వాళ్ళు ఫ్రీ స్పిరిట్. అలా ప్రశ్నించేటటువంటి వాళ్ళే కొత్త విలువల్ని సృష్టించగలుగుతారు, కొత్త నియమాలు, కొత్త నీతులు ఏర్పాటు చేస్తారు, కొత్త మనిషిని సృష్టిస్తారు. తమకు తాము కొత్తగా సృష్టింపబడతారు, ఇతరులను కూడా కొత్తగా సృష్టిస్తారు. వాళ్ళు ఫ్రీ స్పిరిట్ అంటే వాళ్ళు నిజమైనటువంటి స్వేచ్ఛాజీవులు అని చెప్పి. మూడోది ఏమిటంటే, మూడో చాప్టర్ ద రిలీజియస్ మూడ్, మతం గురించి ఆయన ఇందులో మాట్లాడతాడు. మతం అనేటటువంటిది మనలో భయం నింపింది. భయం ఏమిటి? మనల్ని ఏం చేస్తుంది? బానిసలుగా మార్చేస్తుంది, నిన్ను బలహీనుడిగా మార్చేస్తుంది. నువ్వు శక్తివంతుడు కావాలంటే భయాన్ని ముందు పారద్రోలాలి. మతం ఏం చేసింది? మత గురువులు, రాజు, రాజ్యము అంతా కలిపి వాళ్ళకి బానిసలుగా ప్రజలను చేసుకోవడం కోసం అనేక నియమాలు పెట్టారు. దాన్ని నువ్వు ప్రశ్నించు, దాని మీద తిరగబడు, అప్పుడే నువ్వు కొత్త మతాన్ని స్థాపించగలుగుతావు. కొత్త మతం అంటే మానవ మతం, మానవ సమాజం అత్యున్నతగా ఉండేటటువంటి మతం. సో అది అక్కడ మతానికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి భావనలు, ఆలోచనలు, విలువలు అన్నిటినీ కూడా ఆయన కూలద్రోసి పడేస్తాడండి, పక్కకు తీసి పడేస్తాడు. సో ఇది మూడో చాప్టర్లో ఆయన చేసినటువంటిది ద రిలీజియస్ మూడ్ అని. నాలుగోది ఏమిటి అంటే మ్యాగజిమ్స్ అండ్ ఇంటర్వ్యూస్. ఈ నాలుగో దాంట్లో ఆయన ఆలోచనలన్నింటినీ కూడా, అంటే నైతికత అంటే ఏమిటి, మతం అంటే ఏమిటి, మంచి అంటే ఏమిటి, చెడు అంటే ఏమిటి, వీటన్నిటినీ కూడా ఆయన దాదాపు 185 సూక్తుల రూపంలో వివరిస్తాడు. నేను ఒక చోట ఒక వీడియోలో 40-50 సూక్తులు ఆయనవి నేను మీకు చెప్పాను. చాలామంది, కొన్ని వేల మంది అది చూశారు. మళ్ళీ ఒకసారి చూడండి. ఇందులో కూడా ప్రతిదీ కూడా సత్యానికి మనిషి ఎందుకు భయపడతాడు అంటే సత్యం చేదుగా ఉంటుంది కాబట్టి. నువ్వు భయపడొద్దురా నాయనా అండి. నీట్షేని చదువుతున్నంతసేపు మనం ఏమైపోతామంటే మనలో ఉన్న పిరికితనం, ఆ భయము, ఆ జంకు, ఆ గుంకు ఎక్కడికి పారిపోతుందో అసలు మన దరిదాపులకు రావడానికి, మన వైపు తొంగి చూడడానికి కూడా ఆ భయం భయపడిపోతుందండి. నీట్షే పుస్తకం చదువుతూ ఉంటే మనం అంత ధైర్యవంతులు అవుతాం. సో ఆ విషయాన్ని ఆ సూక్తుల రూపంలో 4వ చాప్టర్లో అందించాడు. 5వ చాప్టర్ ఏమిటి అంటే ద న్యాచురల్ హిస్టరీ ఆఫ్ మోరల్స్. నైతికత అని మనల్ని భయపెట్టారే, అసలు ఏమిటి నైతికత? నీతి, నియమాలు, మంచి చెడు ఎవరు నిర్ణయిస్తారు? ఎందుకు నిర్ణయించారు? అసలు ఏ నీతి, ఏ మంచి, ఏ చెడు ఇది శాశ్వతం కాదు. మనిషి పుట్టకముందే దేవుడు ఇవన్నీ పెట్టేశాడని కొందరు చెప్తారు. కాదు. ఆయా సమయాల్లో, ఆయా కాలాలలో, ఆయా సందర్భాలలో కొందరు తమకు అనుగుణంగా కొన్ని నియమాలను ఏర్పరచుకున్నారు, కొన్ని నీతులను నిర్ణయించారు. ఇది మంచి అన్నారు, ఇది చెడు అన్నారు. అది మారుతూ వస్తుంది. నీతి, నైతికత అనేటటువంటిది శాశ్వతం కాదు. దాన్ని నువ్వు అర్థం చేసుకో. దానికి నువ్వు లొంగిపోవద్దు. నీ నీతిని నువ్వు నిర్మించు, నీ విలువను నువ్వు నిర్మించు, తద్వారా నిన్ను నువ్వు నిర్మించుకో అని చెప్పినటువంటిది. మొత్తం పాతకాలపు ఆ నైతికత ఏదైతే ఉందో దాన్ని మొత్తం పీకి పారేశాడండి ఈ చాప్టర్లో. అలాగే ఇంకొకటి, స్కాలర్స్ విరుచుకుపడ్డాడు స్కాలర్స్ మీద. ఎవరైతే మేము పండితులం, మేము విద్వాంసులం అని అంటారే వాళ్ళందరినీ కూడా వీళ్ళు కళ్ళతో చూడరు, ప్రపంచాన్ని పుస్తకాలతో చూస్తారు. పుస్తకాలనే కళ్ళు చేసుకొని చూస్తారు. కాదురా నాయన, పుస్తకాలను చూడండి, పుస్తకాలను చదవండి, జ్ఞానాన్ని సంపాదించండి, కానీ మీరు మీ కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూడండి, మీ కళ్ళతో అర్థం చేసుకోండి. ఎవరో చెప్పారని, మన బుద్ధుడు చెప్పాడే, ఎవరో చెప్పారని, నేను చెప్పానని, పుస్తకాలు చెప్పాయని గుడ్డిగా దేన్ని అనుసరించవద్దు. మీరు సమస్త జ్ఞానాన్ని గ్రహించి మీకు మీరుగా కొన్ని విలువలు ఏర్పరచుకునేటట్టుగా చేయాలి. ఈ స్కాలర్స్, కాల్డ్ స్కాలర్స్ ఉన్నారే, వీళ్ళెవ్వరూ కూడా పనికిరారు. వాళ్ళు నిజమైన స్కాలర్స్ ఎప్పుడైతారంటే కళ, సృజనాత్మకత వీటికి కూడా బాగా ఎక్కువగా విలువిచ్చి నీషే మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఆ స్కాలర్సు నిజమైన సత్యాన్ని అన్వేషించి, సత్యాన్ని నిజంగా ఇది సత్యము, పాతదాన్ని ప్రశ్నించి కొత్తదాన్ని నిర్మించడం కోసం ఏ సత్యాన్ని అయితే బోధిస్తాడో వాడు నిజమైన స్కాలర్
అంతేగాని ఏవో ఊహల్లో కళల్లో పుస్తకాల్లో విహరించే వాళ్ళు స్కాలర్స్ కాదని చెప్పేసి ఒకటి. అలాగే 7వ చాప్టర్ అవర్ వర్చ్యూస్, గుణాలు, దయ, క్షమ, కరుణ, వీటి గురించి చెప్తారు. అయ్యి నువ్వు దయ చూపించు, కరుణ చూపించు, కానీ నువ్వు దయ చూపిస్తూ ఉంటే వాడు ఏమవుతాడు, నీ దయ మీదే ఆధారపడి వాడు క్రమక్రమంగా నిస్సత్తువైపోతాడు, నిస్సారం అయిపోతాడు. వాడు నీ మీదే ఆధారపడుతూ ఉంటాడు. వాడు తన కాళ్ళ మీద తాను నిలబడేటట్టుగా నువ్వు చెయ్యి. అంతేగాని వాడి మీద దయ చూపించడం, కరుణ చూపించడం, కటాక్షించడం ఇవి కాదు. మన ప్రభుత్వాలన్నీ చేసేవి అదే కదా, పథకాల పేరు మీద. మనుషుల యొక్క స్వావలంబన కోసం ప్రభుత్వాలు పనిచేయవు. వాళ్ళకేవో ఎంగిలి మెతుకులు విసిరేస్తే వాళ్ళు మనకు ఓట్లు వేస్తారని చెప్పేసి. సో ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇదేంటి, ఎదుటివాడి మీద దయ వద్దంటాడేంటి, కరుణ చూపొద్దు అంటాడేమిటి అని అంటే, దయ చూపొద్దు, కరుణ చూపొద్దు, దారి పక్కన వాడు ఏదో అయిపోతుంటుంటే వాడిని వదిలేసి వెళ్ళిపోమని కాదు అర్థం. వాడి కాళ్ళ మీద నిలబడేటట్టు చెయ్యాలి, అంతేగాని నీ దయ మీద బతికేటట్టు చేయడం కాదు అని అవర్ వర్చ్యూస్ అనే చాప్టర్లో అసలు దయ, కరుణ, కటాక్షం ఇట్లాంటి అన్నిటి మీద కూడా ఆయన చాలా తీవ్రమైనటువంటి విమర్శ పెడతాడనమాట. అలాగే 8వ చాప్టర్ అండి, చాలా మంచి చాప్టరు, పీపుల్స్ అండ్ కంట్రీస్ అని. ఇందులో మనం సాధారణంగా వింటూ ఉంటాం కదా, మన వాళ్ళు చెప్తూ ఉంటారు రాష్ట్రీయ భావన, జాతీయ భావన, నేషనలిజం అనేటటువంటిది. ఈ నేషనలిజం అనేటటువంటిది ఏమవుతుందంటే, దేశాలు తమను తామే పొగుడుకుంటూ, తమ ఉన్నతిని తామే కీర్తించుకుంటూ వేరే దేశాలతో విడిపోయి ఉంటాయి. సో ఎవరి సంస్కృతిని, ఎవరి దేశాన్ని వాళ్ళు ప్రేమిస్తూనే మరొక దేశం నుంచి నేర్చుకోవడం మొదలు పెట్టండి. నీ దగ్గర లేనిది వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది, అది నేర్చుకోండి. ఇంటర్ కనెక్టివిటీ కావాలి. దేశాలు విడివిడిగా నిన్ను నువ్వే పొగుడుకుంటూ ఉంటే ఎదుటి వాళ్ళని చులకనగా చూసినట్టే లెక్క. ఇక్కడ యూరోపియన్ కంట్రీస్ గురించి మాట్లాడతాడు, జర్మనీ గురించి మాట్లాడతాడు, జర్మన్ల గురించి మాట్లాడతాడు. ఇక్కడ జర్మన్ల గురించి మాట్లాడినటువంటి మాటలనే చాలామంది పొరపాటుగా అర్థం చేసుకున్నారు. జర్మన్లు చాలా క్రమశిక్షణ గలవాళ్ళు, కష్టజీవులు అని చెప్పేసి మాట్లాడతాడు. మాట్లాడి మళ్ళీ వెంటనే అంటాడు వాళ్ళు కళల పట్ల, సృజనాత్మకత పట్ల చాలా ఉదాసీనంగా ఉంటారు, అలక్ష్యం చేస్తారు, వాళ్ళు ఫ్రాన్స్ నుంచి నేర్చుకోవాలంటారు. అంతిమంగా ఈ చాప్టర్లో చెప్పేది ఏమిటంటే, నీ జాతీయ భావన అనేటటువంటిది నియంతృత్వానికి, అల్టిమేట్గా అది యుద్ధానికి దారితీస్తుంది, ఒకరితో ఒకరు ద్వేషానికి, పగకి దారితీస్తుంది. కానీ దేశాలన్నీ కూడా ఒక దేశం నుంచి మరొక దేశం నేర్చుకోవాలి, ఒక దేశానికి మరొక దేశం లింకప్ అయి ఉండాలి, మమేకమై ఉండాలి, అన్నీ కలిసికట్టుగా ఉండాలి. జాతీయ భావన అంటే ఏమిటంటే, ప్రపంచమంతా ఒకటి, వసుధైక కుటుంబం భావన ఏదైతే ఉందో ఆ భావన కలిగించే దిశగా జాతీయ భావన వెళ్ళాలి తప్ప నీలో అహంకారాన్ని, అహంభావాన్ని పెంచి యుద్ధాల వైపు దారితీసేది జాతీయ భావన కాదు అని చెప్పి తేల్చి చెప్పేస్తాడండి. చూసారా, మనకి అన్నీ ఇప్పటి వరకు ఉన్న ఆలోచనలు, అమల్లో ఉన్నటువంటి ఈ నీతులు, మంచి చెడు ఇవన్నీ కూడా పటాపంచలైపోతూ ఉంటాయి మనం చదువుతూ ఉంటే అన్నమాట. ఆఖరిగా వాట్ ఈజ్ నోబుల్, ఎవరు గొప్ప వ్యక్తులు అనేటటువంటి విషయం వచ్చేటప్పటికి, ఒక గొప్ప కులంలోనో, గొప్ప మతంలోనో, గొప్ప ప్రాంతంలోనో, గొప్ప జాతిలోనో, గొప్ప భాషలోనో పుట్టినంత మాత్రాన గొప్పవాళ్ళు కారు. వాళ్ళు ఎవరయ్యా అంటే, పాతదాన్ని సమస్తాన్ని ప్రశ్నించి, మానవ జాతికి అడ్డంకిగా ఉండి, మానవ పురోగమనానికి శృంఖలాలుగా ఉన్న సమస్తాన్ని ఛేదించి, మానవ జాతి పురోగమనానికి ఎవరైతే అడుగులు వేస్తారో, అలాంటి సత్యాన్ని ఎవరైతే శోధిస్తారో వాళ్ళు నోబుల్ పర్సన్స్, వాళ్ళు గొప్ప వ్యక్తులు. అంతే తప్ప ఒక కులంలోనో, ఒక మతంలోనో, ఒక ప్రాంతంలోనో, దేశంలోనో పుట్టిన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు అని చెప్తాడు. ఇదండి, ఇది చెప్పి ఈ 9 చాప్టర్స్ చెప్పిన తర్వాత ఆయన ఒక కవిత రాస్తాడనమాట. అయితే ఈ 9 చాప్టర్స్ మనం ఎక్కడ ప్రారంభమయ్యాము, సత్యాన్ని అన్వేషణ చేసుకుంటూ ప్రారంభమయ్యాం కదా. సత్యాన్ని అన్వేషణ చేసుకుంటూ, గుణాలు ఏమిటి, అవగుణాలు ఏమిటో తెలుసుకుంటూ, మతం అంటే ఏమిటో తెలుసుకుంటూ, స్కాలర్లు అంటే ఏమిటో తెలుసుకుంటూ, ఫిలాసఫర్స్ ఏం మాట్లాడారు ఏమిటి అని ఇవన్నిటినీ కూడా తర్కించుకుంటూ వాదించుకుంటూ, సమస్తాన్ని విశ్లేషించుకుంటూ, వెంగడించుకుంటూ వచ్చిన తర్వాత నువ్వు నీ పురోగమనానికి అడ్డంగా ఉన్న పాత విలువల్ని సమస్తాన్ని కూడా కూలదోసి కొత్త విలువలు స్థాపించడానికి నువ్వు సత్యాన్వేషణకు నువ్వు బయలుదేరాలి. అలా బయలుదేరినటువంటి వ్యక్తే
దజస్పోకు జరతుస్త్రా పుస్తకంలో జరతుస్త్రా అనేటటువంటి వాడు అలా బయలుదేరినటువంటి వ్యక్తి యొక్క ఆ, ప్రయాణం గురించి యాత్ర గురించి రాసినటువంటిదే లాస్ట్లో ఆఫ్టర్ సాంగ్ అనేటటువంటి గీతం. ఆఫ్టర్ సాంగ్ అని పేరు పెట్టాడనమాట ఈ కవిత. ఈ కవితలో ఏమిటయ్యా అంటే ఆ వ్యక్తి అల్టిమేట్ ట్రూత్ని అన్వేషించడానికి బయలుదేరినటువంటి వ్యక్తి ఒక కొండ శిఖరం మీదకు వెళ్ళి అక్కడ నుంచి ప్రపంచాన్నంతా చూసి తనలో తాను అనుకుంటాడు, నా మిత్రులందరూ ఇక దూరం అయిపోయారు. ఎవరు? పాత మిత్రులందరూ ఇక దూరమయ్యారు. ఎందుకంటే వాళ్ళు తనతో ప్రయాణం చేయలేరు, తనను ఒక పిచ్చివాడు అనుకుంటారు. తనతో ప్రయాణం చేయాలంటే, సత్యాన్ని తెలుసుకోవాలంటే విపరీతంగా మంచు తుఫాన్లు, పర్వతాలు, సముద్రాలు, ఎడారులు అన్నిటినీ అధిగమించాలి, ఎన్నో అవరోధాలను తట్టుకోవాలి, అవసరమైతే ప్రాణాలను కూడా వదిలేయాలి. అట్లాంటి ప్రయాణానికి సిద్ధపడేటటువంటి వాళ్ళే నిజమైనటువంటి యాత్రికులు. ఇగో ఇక అట్లాంటి నా స్నేహితులందరూ కూడా ఇప్పుడు లేరు అని చెప్పి కొత్త స్నేహితులను ఆహ్వానిస్తాడనమాట ఈ కవితలో. ఓ జీవన మధ్యాహ్నమా, ఓ జీవన మధ్యాహ్నమా, ఓ ఆనంద కాలమా, నా వేసవి వనమా, వెతకడం, వినడం, చూడడం చాలా క్లిష్టమైన సంతోషం. మిత్రులారా, మీకోసం పగలు రాత్రి ఇక్కడ సిద్ధంగా ఉన్నాను. ఇదే మంచి సమయం. మీరు ఎక్కడ ఉండిపోయారు అంటే ఎక్కడ వెనకబడిపోయారు మీరు? ఆ వెనకబడిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా వదిలేసి ఈయన ముందుకి వెళుతూ నేను ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను, ఎలాగా, ఏం చేయాలి అనేటటువంటిది తన గురించి తాను చెబుతూ చివరికి ఆయన, మిత్రులారా మీరు ఇక నాతో ప్రయాణం చేయలేరు. నేను చాలా కఠినమైనటువంటి దారిని ఎన్నుకున్నాను. ఇది ఒక మహాప్రస్థానం. కాబట్టి నా కోసం కొత్త మిత్రులు వస్తారు అని చెప్పి, ఇది చాలా సుదీర్ఘమైనటువంటి పోయము, 3.5 పేజీల పోయం అని చెప్పాను కదా. దీన్ని డిస్క్రిప్షన్లో, నేను చేసిన తెలుగు అనువాదం డిస్క్రిప్షన్లో పెడతాను. ఈయన అంటాడు కదా, ఆఖరిని మళ్ళీ పాత మిత్రులందరూ కూడా మీరు నాతో రాలేరు, వదిలేసేయండి, ఉండిపోండి అని చెప్పేసి లాస్ట్లో అంటాడు, ఓ జీవన మధ్యాహ్నమా, నా రెండో యవ్వన నిండు సంతోషమా, నా వేసవి పూల వనమా, చూడడం, వినడం, వెతకడం ఎంత క్లిష్టమైన ఆనందమో. ఎవరి కోసం చూశాడు, ఎవరి కోసం విన్నాడు, ఎవరి కోసం వెతికాడు? కొత్త మిత్రులు, తనతో ప్రయాణం అయ్యేటటువంటి మిత్రులు, సత్యాన్వేషణ కోసం. సో ఆ స్నేహితుల కోసం చూస్తున్నాను, పగలు రాత్రి నా కొత్త స్నేహితుల కోసం చూస్తున్నాను, రండి, ఇదే సమయం, మంచి సమయం. ఈ గీతం పూర్తయింది అంటాడు లాస్ట్లో. ఈ గీతం పూర్తయింది. ఈ ఒక తీయని విషాదపు కేకలాంటి పలవరింత ఈ గీతం, ఇది పూర్తయింది. ఒక మంత్రగాడు రాసిన గీతం. వీళ్ళందరూ మంత్రగాడు, పిచ్చివాడు అనుకుంటారు కదా. ఒక మంత్రగాడు రాసిన గీతం. అతడు మీకు ఒక సకాల సన్నిహితుడు, ఒక టైమ్లీ ఫ్రెండ్ మీకు. ఎవరు? ఈ జరతుస్త్రా. ఎవరు? నీషే. మధ్యాహ్న స్నేహితుడు. వద్దు, నేను ఎవరని అడగొద్దు. ఒక మధ్యాహ్నం, ఒకరు ఇద్దరుగా మారిన వేళ, నేను ఒకడిగా బయలుదేరి ఇద్దరయ్యి ఎవరిని వదిలేయారో వాడిని వదిలేసి నేను ముందుకు సాగుతున్నాను. కాబట్టి మీరు నాతో కలిసి రండి, మనందరం కూడా ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేద్దాం. ఈ ప్రయాణం దేనికోసం అంటే సత్యం కోసం. సత్యం దేనికోసం అంటే ఒక ఉన్నత సమాజ నిర్మాణం కోసం. సమాజాన్ని నిర్మించాలి, నిన్ను నువ్వు నిర్మించుకోవాలి, మనల్ని మనం నిర్మించుకోవాలి. అంత అద్భుతమైనటువంటి ఈ పుస్తకం అండి. ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా మీరందరూ కూడా, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళైతే అందరూ తప్పనిసరిగా చదవండి. మీకోసం నేను ఆ కవితను కూడా చివరిలో ఆ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇదండి ఈ బియాండ్ గుడ్ అండ్ ఈవిల్లో నీషే చర్చించినటువంటి అంశాలు. నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.